అప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా దర్జాగా వెళ్తా జైలుకి. చాలు ఈ మాత్రం చాలు, పదండి. దర్జాగా జైలుకి వెళ్తా. అప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తని అని చెప్పి గుండె మీద ధైర్యంతో వెళ్తా. గుండెలో ఏం ఫీల్ ఉండదు మామయ్య. నాలాగా కష్టపడి టీడీపీలో కష్టపడి ఉంటుంటే నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? ఏమైంది వాడికి? పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు ఎవరి మీద కేసులు లేవా? ఏంటే కౌంటర్ ఇస్తున్నా? మీ అందరికీ ఒక న్యాయం, నాకొక్కదానికి ఒక న్యాయమా? ఓకే ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరినీ అడగండి. సారీ. 10 మందిలో కనీసం 9 మంది అయినా శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ కోసం చాలా కష్టపడిందని మాట్లాడతారు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. ఈ రోజు ప్రతి ఒక్కరికి రోజాని కూడా టార్గెట్ చేయలేదు, నన్ను టార్గెట్ చేస్తున్నారు అని మాట్లాడిన వైఎస్ఆర్సీపీ కుక్క నేను. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? తప్పు చేస్తే తప్పు అని మాట్లాడింది నోరెత్తిన దాన్ని నేను. నవ్వకండి. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఎంత మంది చూడండి సేఫ్ గా ఉంటా అని చెప్పేసి జారిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇదో ఈ సోషల్ మీడియాలో అలాంటి కుక్కలు చాలా మంది ఉంటాయి. నువ్వు ఏం చేస్తున్నావే ఇక్కడ? తెల్లెంటుకుంటే పీక్కుంటున్నా. ఇంకా వాళ్ళని నమ్ముకుంటే అది వేస్ట్. నేను అవన్నీ పట్టించుకోను. మరి అదే ఎక్స్ట్రా అంటే